6 లెవెల్స్, ఈచ్ కేటగిరీలో 6 క్వశ్చన్స్. ఫస్ట్ లెవెల్లో డెఫినిషన్స్, సెకండ్ లెవెల్లో ఇన్వెస్టర్ నాలెడ్జ్, థర్డ్ లెవెల్లో చార్ట్ అండర్స్టాండింగ్, ఫోర్త్ లెవెల్లో రిస్క్ మేనేజ్మెంట్, ఫిఫ్త్ లెవెల్లో ఆప్షన్స్ ఎక్స్పీరియన్స్, ఇంకా సిక్స్త్ లెవెల్లో ప్రొఫెషనల్ థింకింగ్. ఇలాగ 1 by 1 మీకు వచ్చే క్వశ్చన్స్ అవ్వచ్చు, వాటి డిఫికల్టీ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ మొత్తం 36 క్వశ్చన్స్ కనుక మీరు ఆన్సర్ చేయగలిగారనుకుంటే బిగినర్ నుంచి ప్రో లెవెల్ ట్రేడర్ లేదా ఇన్వెస్టర్గా మారిపోయారని చెప్పి మిమ్మల్ని మీరు సర్టిఫై అనేది చేసుకోవచ్చు. సో పెన్ను పేపర్ పెట్టుకోండి, 36 క్వశ్చన్స్లో మీరు ఎన్ని ఆన్సర్ చేయగలిగారో చెప్పండి. అండ్ స్టార్టింగ్ సింపుల్గా ఈజీగా ఉంటుంది అండ్ డిఫికల్టీ అనేది స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో ఇంకా డిలే చేయకుండా మన స్టాక్ మార్కెట్ క్విజ్ ని స్టార్ట్ చేసేద్దాము. లెవెల్ 1 క్వశ్చన్ 1. ఒక గ్రీన్ క్యాండిల్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఆప్షన్ ఏ, ఒక పర్టికులర్ సెషన్ లో ప్రైస్ కిందకు వచ్చింది. ఆప్షన్ బి, ముందర అంటే ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ కంటే ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ పైన ఉంది. తర్వాత ఆప్షన్ సి, ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ లో బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఏ ఆప్షన్ ని మనం చూస్ చేసుకోవాలి? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ కంటే ఇవాల్టి క్లోజింగ్ ప్రైస్ పైన ఉంటే మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇవాళ మార్కెట్స్ బుల్లిష్ గా ఉన్నాయని చెప్పి దీన్ని సిగ్నిఫై అనేది చేస్తుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఒక బేర్ మార్కెట్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ, మార్కెట్ పైకి వెళ్తోంది. ఆప్షన్ బి, సైడ్ వేస్ మార్కెట్. అండ్ ఆప్షన్ సి, మార్కెట్ కిందకు వస్తుంది అని అర్థం. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? అండ్ దీని రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, మార్కెట్ కిందకు వచ్చేస్తుంది అని అర్థం. ఇప్పుడు నార్మల్ గా బుల్ మార్కెట్స్ అని మనము మార్కెట్స్ పైకి వెళ్దాని అంటాము, అండ్ అదే మార్కెట్స్ కిందకు వస్తున్నాయి అంటే బేర్ మార్కెట్ అని పిలుస్తుంటాము. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఒక డీమ్యాట్ అకౌంట్ కి పర్పస్ ఏంటి? ఆప్షన్ ఏ, మన షేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలక్ట్రానిక్ గా స్టోర్ చేసుకోవడానికి. ఆప్షన్ బి, కరెన్సీస్ ని ట్రేడ్ చేసుకోవడానికి. ఇంకా థర్డ్ ఆప్షన్, లోన్స్ ని అప్లై చేసుకోవడానికి. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మన షేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలక్ట్రానిక్ గా డిజిటల్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకోవడానికి డీమ్యాట్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అదే విధంగా ఒక ట్రేడింగ్ అకౌంట్ దేనికి యూజ్ అవుతుంది? మనం షేర్స్ బై సెల్ చేయడానికి ట్రేడింగ్ అకౌంట్, కానీ ఆ షేర్స్ స్టోర్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఒక కంపెనీ ఏవైతే ప్రాఫిట్స్ చేసుకుంటుందో ఆ ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలి అని అనుకుంటే ఎలా షేర్ అనేది చేస్తుంది? ఆప్షన్ ఏ, డివిడెండ్. ఆప్షన్ బి, రైట్స్ ఇష్యూ చేస్తుంది. ఆప్షన్ సి, బోనస్ షేర్స్ ని ఇష్యూ చేస్తుంది. అండ్ ఎస్, దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఒక కంపెనీకి బాగా ప్రాఫిట్స్ వచ్చాయని అనుకుంటే ఆ ప్రాఫిట్స్ ని వాళ్ళ ఇన్వెస్టర్స్ కి డివిడెండ్స్ రూపంలో పే బ్యాక్ అనేది చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇండియాలో హైయెస్ట్ డివిడెండ్స్ ఇచ్చే షేర్ ఏదో నా కింద కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి, గూగుల్ ని యూజ్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్స్ లో ఏ ఆర్డర్ టైప్ మనకి ఎగ్జిక్యూషన్ ని గ్యారంటీ ఇస్తుంది? మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్స్ లో ఏ ఆర్డర్ టైప్ మనకి ఎగ్జిక్యూషన్ ని గ్యారంటీ ఇస్తుంది? ఫస్ట్ ఆప్షన్ మార్కెట్ ఆర్డర్, సెకండ్ ఆప్షన్ లిమిట్ ఆర్డర్, ఇంకా ఆప్షన్ సి స్టాప్ లిమిట్ ఆర్డర్. ఈ మూడిట్లో ఏది మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా గ్యారంటీ ఇస్తుంది? అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మార్కెట్ ఆర్డర్. ఎందుకంటే ఎప్పుడైతే అప్పుడు లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఉంటుందో మీరు మార్కెట్ ఆర్డర్ ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఇన్స్టెంట్ గా ఆర్డర్ ప్లేస్ అనేది అయిపోతుంది. అదే వేరే లిమిట్ ఆర్డర్ లేదా స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టారనుకోండి, మనం ఏదైతే ప్రైస్ ఇచ్చామో ఆ ప్రైస్ వస్తేనే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇన్స్టెంట్ గా మీరు మార్కెట్ లో బై ఆర్ సెల్ నొక్కంగానే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మార్కెట్ ఆర్డర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్, మన లెవెల్ 1 లో లాస్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, ఒక స్టాప్ లాస్ ఆర్డర్ ది మెయిన్ పర్పస్ ఏంటి? ఆప్షన్ ఏ, ప్రాఫిట్స్ ని గ్యారంటీ చేసుకోవడానికి. సెకండ్, మన లాస్ ఏదైతే ఉంటుందో, ప్లాన్డ్ లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని డిఫైన్ చేసుకోవడానికి. థర్డ్ ఆప్షన్, మార్కెట్ డైరెక్షన్ ని ప్రెడిక్ట్ చేయడానికి. అందరూ ఆన్సర్స్ నోట్ డౌన్ చేసేసారని అనుకుంటున్నాను. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, మన ఏదైతే లాస్ ఉంటుందో దాన్ని డిఫైన్ చేసుకోవడానికి. నేను ఈ పర్టికులర్ ట్రేడ్ లో 1000 రూపాయలు లాస్ తీసుకుంటాను, 500 లాస్ తీసుకుంటాను అని చెప్పి మీరు డిసైడ్ అయిపోయి దాన్ని సిస్టమ్ లో ఎంటర్ చేస్తే ఆ లాస్ ఫిక్స్ అయిపోవడానికి స్టాప్ లాస్ ఆర్డర్ అనేది హెల్ప్ అవుతుంది. సో లెవెల్ 1 లో మన 6 క్వశ్చన్స్ లో మీరు ఎన్ని ఆన్సర్ చేయగలిగారో నా కింద కమెంట్స్ లో పెట్టండి. లెవెల్ 1 ఆన్సర్ 5/6, 4/6, 6/6, మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పారో నా కింద కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ లెవెల్ 2 కి వెళ్ళిపోయే కంటే ముందర
క్వశ్చన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇదే క్విజ్ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ తీసుకోవాలనుకుంటే వాళ్ళతో షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకా లెవెల్ 2 లో ఫస్ట్ క్వశ్చన్ కి వచ్చేస్తే ఒక ఇండెక్స్ ఫండ్ దేనికోసం డిజైన్ చేశారు? ఆప్షన్ ఏ మార్కెట్ ని బీట్ చేయడానికి, ఆప్షన్ 2 ఒక స్పెసిఫిక్ మార్కెట్ ఇండెక్స్ ని ట్రాక్ చేయడానికి, ఆప్షన్ సి స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి. ఎస్, అందరూ ఆన్సర్ నోట్ చేసేసుకున్నారు అనుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ ని ట్రాక్ చేస్తూ ఆ ఇండెక్స్ ని ఆ రిటర్న్స్ ని మ్యాచ్ చేయడానికి ఇండెక్స్ ఫండ్స్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఇండియాలో ఉండే పాపులర్ ఇండెక్స్ ఫండ్స్ ఏంటి? ఒకటి నిఫ్టీ 50, ఇంకోటి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్స్. ఇవి లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ రఫ్ గా 12 to 13% CAGR తో ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేవి గ్రో అవుతున్నాయి. అండ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ బిగినర్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ మోస్ట్లీ కూడా ఈ నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి సజెషన్స్ అనేవి ఇస్తుంటాము. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చేస్తే ఒక మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ ఒక ప్రొఫెషనల్ హ్యాండిల్ చేసే ఒక పూల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఆప్షన్ బి గవర్నమెంట్ సేవింగ్ స్కీమ్, అండ్ ఆప్షన్ 3 ఏంటి? ఇది ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ. కరెక్ట్ ఆన్సర్ ఏదో ఆల్రెడీ అందరూ గెస్ చేసేసారని అనుకుంటాను. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎవ్వరు కూడా రాంగ్ పెట్టే సమస్య ఉండకూడదు, ఎందుకంటే ఇది అంత సింపుల్ క్వశ్చన్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. మీరు నేను మనలాంటి అందరి ఫండ్స్ తీసుకొని ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ ఫండ్స్ లో అవ్వచ్చు, ఒక స్పెసిఫిక్ టీమ్ లో అవ్వచ్చు, ఒక స్పెసిఫిక్ సెక్టర్ లో అవ్వచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తుంటే ఆ ఫండ్స్ ని ఏమంటాము? మ్యూచువల్ ఫండ్ అనేసి అంటాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇంకా మన లెవెల్ 2 లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హిస్టారికల్ గా ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్స్ లో ఏది హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది? ఫస్ట్ ఆప్షన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, సెకండ్ ఆప్షన్ గోల్డ్, థర్డ్ ఆప్షన్ ఎక్విటీస్. ఈ 3 అసెట్ క్లాసెస్ లో ఏ అసెట్ క్లాస్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది? సింపుల్, ఆప్షన్ సి ఎక్విటీ మార్కెట్స్. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎంత రిటర్న్స్ ఇస్తాయి? 6 to 7% ఇస్తాయి. తర్వాత గోల్డ్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది? 8% రిటర్న్స్ ఇచ్చింది హిస్టారికల్ గా. కానీ ఎక్విటీస్ మనం చూసుకుంటే లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్, ఇందాక నిఫ్టీ 50 అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, అవి కూడా 12 to 13% రిటర్న్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఎక్విటీస్ అనేవి హైయెస్ట్ రిటర్న్స్ అనేవి మనకి ఇస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ లోకి వచ్చేస్తే డైవర్సిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్? ఆప్షన్ ఏ ప్రాఫిట్స్ గ్యారంటీ చేస్తాయి కాబట్టి, ఆప్షన్ బి రిస్క్ ని తగ్గిస్తుంది కాబట్టి, ఆప్షన్ సి వాలటిలిటీని తగ్గిస్తుంది కాబట్టి. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. డైవర్సిఫికేషన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఏ ప్రాఫిట్స్ ని గ్యారంటీ చేస్తుంది, ఆప్షన్ బి రిస్క్ ని తగ్గిస్తుంది, ఆప్షన్ సి వాలటిలిటీని తగ్గిస్తుంది. అండ్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి డైవర్సిఫికేషన్ వల్ల మన అసెట్స్ ఏదైతే మన డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నామో అది ఒకటే దగ్గర కాకుండా మల్టిపుల్ అసెట్స్ లోకి వెళ్తుంది కాబట్టి మన రిస్క్ ఎక్స్పోజర్ తగ్గుతుంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ రెడ్యూసెస్ రిస్క్. సో ఐ హోప్ మీరు అందరూ కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు అండ్ ఆన్సర్స్ కూడా నోట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ లెవెల్ 2 లో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ కనుక 6% ఉండి మన ఎఫ్డి కనుక 5% రిటర్న్స్ ఇస్తుంటే మన మనీ వాల్యూ పెరుగుతోందా, తగ్గిపోతోందా, లేకపోతే అలాగే ఉండిపోతుందా? క్వశ్చన్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఒకవేళ ఇన్ఫ్లేషన్ 6% తో పెరుగుతూ ఉంటే మన ఎఫ్డి రిటర్న్స్ 5% తో ఉంటే మన డబ్బుల పవర్ పెరుగుతోందా, తగ్గిపోతోందా, లేకపోతే అలాగే ఉంటోందా? అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి తగ్గిపోతోంది. ఎందుకు అనంటే ఖర్చులు 6% తో పెరుగుతూ మన రిటర్న్స్ 5% తో పెరుగుతుంటే 1% ఉల్టా మన పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతోంది. ఇంకా లెవెల్ 2 లో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చే 3 ఆప్షన్స్ లో అన్నిటికంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏది? ఆప్షన్ ఏ పెన్నీ స్టాక్స్, ఆప్షన్ బి గవర్నమెంట్ బాండ్స్, ఆప్షన్ సి ఆప్షన్స్ ట్రేడింగ్. అండ్ దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గవర్నమెంట్ బాండ్స్. ఎందుకు అనంటే ఇది గవర్నమెంట్ బ్యాకింగ్ తో అనేది ఉంటాయి అండ్ గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ రిటర్న్స్ అనేవి ప్రామిస్ అనేది చేస్తుంటాయి లేదా ఒక రేంజ్ ఎస్టిమేట్ ఇస్తాయి, నేను ఈ ఇంత పర్సెంటేజ్ లో మీకు రిటర్న్స్ ఇస్తాను అని చెప్పి. అండ్ అవి మోస్ట్లీ గవర్నమెంట్ బ్యాకింగ్ తో ఉంటాయి కాబట్టి వీటిని వన్ ఆఫ్ ది మోస్ట్ సేఫెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. ఒక పెన్నీ స్టాక్స్ తో లేదంటే ఆప్షన్ ట్రేడింగ్ తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ బాండ్స్ అనేవి ఒక సేఫ్ ఆప్షన్ గా ఉంటాయి. అండ్ ఇక్కడితో మనకి లెవెల్ 2 అయిపోయాయి. సో టోటల్ 12 క్వశ్చన్స్ మనం కవర్ చేసుకున్నాము. ఈ 12 క్వశ్చన్స్ లో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా చేయగలిగారో నా కింద కమెంట్స్ లో ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 3 లో మనము
టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్ గురించి అనేది డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 వచ్చేటప్పటికి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా హార్డ్ అవ్వబోతున్నాయి. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటే లైక్ కొట్టడం మర్చిపోకండి. సో ఇప్పుడు మన లెవెల్ 3 టెక్నికల్ అనాలిసిస్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక సపోర్ట్ జోన్ దగ్గర ఏం జరుగుతుంది? ఆప్షన్ ఏ, సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుంది. ఆప్షన్ బి, బయింగ్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఆప్షన్ సి, ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేవి డిసపియర్ అయిపోతాయి. క్వశ్చన్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఒక సపోర్ట్ జోన్ దగ్గర ఏం జరుగుతుంది? ఆప్షన్ ఏ, సెల్లింగ్ ప్రైస్ పెరుగుతుంది. ఆప్షన్ బి, బయింగ్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఆప్షన్ సి, ట్రేడింగ్ వాల్యూమ్ అనేది డిసపియర్ అయిపోతుంది. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సపోర్ట్ ఏరియా దగ్గర కొత్త ఫ్రెష్ బయర్స్ యాడ్ అవుతారు. అండ్ ఎగ్జిస్టింగ్ గా ఎవరైతే మళ్ళీ ఇంకా బై చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ జోన్ దగ్గర బయింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది రైట్ ప్రైస్ దగ్గర ఉంది అనుకుని చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు వస్తారు. కాబట్టి ఒక సపోర్ట్ జోన్ దగ్గర బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ డెవలప్ అనేది అవుతుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఒక డౌన్ ట్రెండ్ లో ప్యాటర్న్ మనం ఏమి అబ్జర్వ్ చేస్తాము? ఆప్షన్ ఏ, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్. ఆప్షన్ బి, లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్. అండ్ ఆప్షన్ సి, ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్. క్వశ్చన్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది? ఆప్షన్ ఏ, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్. ఆప్షన్ బి, లోవర్ హైస్ లోవర్ లోస్. ఆప్షన్ సి, ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి లోవర్ హైస్ లోవర్ లోస్ ఎప్పుడైతే మనం చూస్తామో దాన్ని మనము డౌన్ ట్రెండింగ్ లో ఉంది అని చెప్పి కన్ఫర్మ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక డోజీ క్యాండిల్ ఏమి సిగ్నిఫై చేస్తుంది? ప్రైస్ బుల్లిష్ గా ఉందనా, ప్రైస్ బేరిష్ గా ఉందనా, లేకపోతే ప్రైస్ ఏమవుతుందో నాకు తెలియదు అన్న ఇండిసిషన్ ని సిగ్నిఫై చేస్తుందా? ఒక డోజీ క్యాండిల్ ఏమి సిగ్నిఫై చేస్తుంది? ప్రైస్ బుల్లిష్ గా ఉందనా, బేరిష్ గా ఉందనా, లేకపోతే ఇండిసిషన్ ఉందా అని ఏమి సిగ్నిఫై చేస్తుంది? అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండిసిషన్, ఆప్షన్ సి. అంటే ప్రైస్ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, ఇద్దరు ఫైట్ చేసుకొని ఒకటే బయ్యింగ్ అంటే ఓపెనింగ్ క్లోజింగ్ ప్రైస్ కనుక సిమిలర్ గా ఉంటే అప్పుడు దాన్ని మనం ఇండిసిషన్ క్యాండిల్ అని చెప్పి పిలుస్తుంటాము. సో రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి. తర్వాత మన లెవెల్ 3 లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, a breakout with higher volume is generally considered. ఆప్షన్ ఏ, మంచి స్ట్రాంగ్ ఇంకా మోర్ రిలయబుల్ అని అర్థము. ఆప్షన్ బి, బాగా వీక్ గా ఉందని అర్థము. అండ్ ఆప్షన్ సి, అసలు దానికి సిగ్నిఫికెన్స్ లేదు, ఏదో ర్యాండమ్ సిగ్నల్ అనేసి అర్థం. అండ్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మంచి స్ట్రాంగ్ మోర్ రిలయబుల్ సిగ్నల్ అనేసి అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి రెసిస్టెన్స్ ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి ప్రైస్ ఇలా వచ్చి ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ ఇచ్చి అదే టైంలో వాల్యూమ్స్ కూడా ఎక్కున్నాయి. వాల్యూమ్స్ అంటే ఏంటి? బయ్యర్స్ సెల్లర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి రెసిస్టెన్స్ జోన్ ని బ్రేక్అవుట్ ఇచ్చారు అనుకుంటే ఆ బ్రేక్అవుట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది, దాన్ని రిలయబుల్ అని చెప్పి అర్థం. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ లో ఇప్పుడు నేను చెప్పే ఈ 3 ఆప్షన్లలో ఆడ్ వన్ అవుట్ ని మీరు పిక్అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను 3 చెప్తాను, ఇందులో ఏది ఇండికేటర్ కాదో మీరు ఐడెంటిఫై అనేది చేయాలి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ, RSI. ఆప్షన్ బి, MACD. ఆప్షన్ 3, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఈ 3 ఏది ఇండికేటర్ కాదో దాన్ని మీరు ఆప్షన్ గా చూస్ అనేది చేసుకోవాలి. అండ్ రైట్ ఆప్షన్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎటువంటి ఇండికేటర్ కాదు. ప్యాటర్న్స్ అంటే ఏంటి? హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవ్వచ్చు, ట్రయాంగులర్ ప్యాటర్న్ అవ్వచ్చు, ఇవన్నీ ప్యాటర్న్స్, ఇవి ఇండికేటర్స్ కాదు. ఇండికేటర్స్ అంటే ఏంటి? RSI, MACD, తర్వాత ADX, బోలింజర్ బ్యాండ్స్, ఇవన్నీ ఏంటి? ఇండికేటర్స్. కానీ ప్రైస్ యాక్షన్ చార్ట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి హెడ్ అండ్ షోల్డర్, కప్ అండ్ హ్యాండిల్, ట్రయాంగులర్ ప్యాటర్న్స్ లాగా ఉంటాయి. కాబట్టి మనకి ఈ ఆప్షన్ లో ఆడ్ వన్ అవుట్ ఏది? క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఒక రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఆ రెసిస్టెన్స్ లెవెల్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ సపోర్ట్ గా మారుతుంది. ఆప్షన్ బి, మళ్ళీ రెసిస్టెన్స్ గా మారుతుంది. ఆప్షన్ సి, అది ఎలాగో బ్రేక్ అయిపోయింది కదా, దానికి ఇంకా ఎటువంటి రెలవెన్స్ అనేది ఉండదు. ఆన్సర్ నోట్ డౌన్ చేసేసారా? అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఏదైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో ప్రైస్ మళ్ళీ అదే లెవెల్ కి వచ్చినప్పుడు ఆ రెసిస్టెన్స్
సపోర్ట్ గా యాక్ట్ అనేది చేస్తుంది. సో వన్స్ అ రెసిస్టెన్స్ విల్ నౌ యాక్ట్ యాజ్ అ సపోర్ట్ ఆఫ్టర్ అ బ్రేక్అవుట్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. అదే విధంగా ఒకవేళ ఏదైనా సపోర్ట్ ఉందనుకోండి, ప్రైస్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, కిందకు వచ్చింది అనుకోండి, మళ్ళీ ప్రైస్ పైకి ఎప్పుడైతే వెళ్తుందో ఇదే సపోర్ట్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ గా యాక్ట్ అనేది చేస్తుంది. సో రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ప్రైస్ పైకి వెళ్ళిపోతే అది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. అండ్ సపోర్ట్ ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ పైకి వచ్చేటప్పుడు ఇదే సపోర్ట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అనేది చేస్తుంది. సో ఇక్కడికి మనము 3 లెవెల్స్ అనేది ఫినిష్ చేసుకున్నాము. అంటే 18 క్వశ్చన్స్ ఫినిష్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 50% మనము ఈ క్విజ్ కవర్ చేసేసుకున్నాము. ఇక్కడ వరకు మీ స్కోర్ ఏది ఉందో నా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 4 లో రిస్క్ మేనేజ్మెంట్ ఇంకా సైకాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేసుకోబోతున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకా ఆప్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడి వరకు మీకు సిరీస్ నచ్చుతోంది, మీరు క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతున్నారు అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ అనేది చేసేయండి. సో లెవెల్ 4 లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ప్రొఫెషనల్ ట్రేడర్స్ జనరల్ గా ఒక ట్రేడ్ లో ఎంత రిస్క్ అనేది ప్లాన్ చేసుకుంటారు? ఆప్షన్ ఏ 10 to 20% ఆఫ్ దేర్ క్యాపిటల్. ఆప్షన్ బి 1 to 2% ఆఫ్ దేర్ క్యాపిటల్. ఆప్షన్ సి 50% ఆఫ్ దేర్ క్యాపిటల్. అండ్ దీని రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఆప్షన్ బి 1 to 2% ఆఫ్ దేర్ క్యాపిటల్. ఇప్పుడు దీంట్లో చాలా మంది ఒక డౌట్ రావచ్చు. అది ఏంటి అంటే, ఆప్షన్ బయింగ్ చేస్తున్నాము, నేను సపోజ్ ఒక 10,000 పెట్టి ఏదైనా కాల్ ఆప్షన్ ని బై చేశాను అనుకుంటే, ఇప్పుడు దాంట్లో 1000 రూపీస్ లాస్ తీసుకుంటే అది 10% కేటగిరీలోకి వస్తుంది కదా. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉండాలి కదా. సో ఆప్షన్ బయ్యర్ స్పెసిఫిక్ లో చూసుకుంటే ఏమో 10% కరెక్ట్ గా ఉండాలి. ఆప్షన్ సెల్లర్ పర్స్పెక్టివ్ లో తీసుకుంటే వాళ్ళు 1,00,000 రూపాయలు తీసుకొస్తారు కాబట్టి ఒక 1,000 రూపాయలు లాస్ తీసుకుంటారు కాబట్టి అది 1% కింద కన్సిడర్ చేయాలని చెప్పి మీకు ఏలో బిలో కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆప్షన్ బయ్యర్ అయినా సరే సెల్లర్ అయినా సరే కంప్లీట్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది 1,00,000 రూపాయలతోనే వస్తారు. 1,00,000, 2,00,000, 5,00,000తో వస్తారు. అండ్ వాళ్ళు ఆప్షన్ సెల్లర్ ఏమో 100% క్యాపిటల్ ని డిప్లాయ్ చేస్తాడు కాబట్టి 1 to 2% లాస్ లాగా మనకు కనిపిస్తుంది. కానీ అదే ఆప్షన్ బయ్యర్ ఒకవేళ 1,00,000 రూపాయలు ఉంటే డిప్లాయ్ చేసేది 10% డిప్లాయ్ చేస్తాడు, అంటే ఒక 10,000 డిప్లాయ్ చేస్తాడు కాబట్టి 1,000 రూపీస్ స్టాప్ లాస్ మనకి 10% వస్తుంది. కానీ ఓవరాల్ క్యాపిటల్ మీద ఎంత లాస్? అది 1%. కాబట్టి ఆప్షన్ బయ్యర్ అయినా సరే సెల్లర్ అయినా సరే ఫుల్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాంట్లో మాక్సిమం రిస్క్ తీసుకునేది పర్ ట్రేడ్ లో 1 to 2% మాత్రమే. మీరు కూడా అంతే తీసుకోవాలి. సో ఇదేమో మన ఫస్ట్ క్వశ్చన్. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ దేనికి యూజ్ చేస్తాము? ఫస్ట్ది, ఒకవేళ ప్రైస్ సడన్ గా రివర్స్ అయిపోతే మన ప్రాఫిట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, మన ప్రైస్ ని యావరేజ్ అవుట్ చేసుకోవడానికి. తర్వాత ఆప్షన్ సి, మన లెవరేజ్ ని పెంచుకోవడానికి. ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ దేనికి యూజ్ చేస్తాము? ఆప్షన్ ఏ, మన ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంత లాక్ చేసుకుంటూ ప్రాఫిట్స్ ని పెంచుకోవడానికి. ఆప్షన్ బి, యావరేజ్ అవుట్ చేసుకోవడానికి. అండ్ ఆప్షన్ సి, లెవరేజ్ ని పెంచుకోవడానికి. దీనికోసం యూజ్ చేస్తుంటాము. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. మార్కెట్ పెరుగుతున్న కొద్దీ మన ప్రాఫిట్స్ ఏవైతే పెరుగుతుంటాయో సడన్ గా మార్కెట్ కిందకు వచ్చేస్తే మనకి ఎంతైతే ప్రాఫిట్స్ వచ్చిందో అది పోకుండా ఉండడానికి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక ట్రేడ్ లో రిస్క్ రివార్డ్ 1:3 అని అంటున్నాము అనుకుంటే దాని అర్థం ఏంటి? ఆప్షన్ ఏ, రూపాయి రిస్క్ తీసుకుంటుంటే నాకు 3 రూపాయలు ప్రాఫిట్ కావాలి అని. ఆప్షన్ బి, నేను ఒకవేళ 4 ట్రేడ్లు తీసుకుంటున్నానంటే దాంట్లో కనీసం 3 ట్రేడ్లు ప్రాఫిట్ రావాలి అని అర్థం. తర్వాత ఆప్షన్ సి, నాకు 3x లెవరేజ్ ట్రేడ్ నేను తీసుకుంటున్నాను అనేసి అర్థం. ఒక రిస్క్ రివార్డ్ లో 1:3 తీసుకుంటున్నాం అనుకుంటే దాని అర్థం ఏంటి? ఆప్షన్ ఏ, నేను రూపాయి రిస్క్ తీసుకుంటుంటే 3 రూపాయలు నాకు ప్రాఫిట్ రావాలి. ఆప్షన్ బి, 4 ట్రేడ్లు తీసుకుంటే కనీసం 3 ప్రాఫిట్ రావాలి. అండ్ ఆప్షన్ సి, నేను 3x లెవరేజ్ తో ట్రేడ్ తీసుకుంటున్నాను అనేసి అర్థము. అండ్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నేను రూపాయి రిస్క్ తీసుకుంటుంటే 3 రూపాయలు నాకు రివార్డ్ రావాలి అని చెప్పి 1:3 రిస్క్ అండ్ రివార్డ్ ని మెయింటైన్ చేయడం అనేసి అర్థము. సో ఇది ఒకవేళ 1:5 అవుతే నేను రూపాయి రిస్క్ తీసుకుంటే 5 రూపాయలు నాకు ప్రాఫిట్ రావాలి. 1:10 తీసుకుంటే నేను రూపాయి రిస్క్ తీసుకుంటే 10 రూపాయలు ప్రాఫిట్ రావాలి అనేసి అర్థం. సో 1:1, 1:2, 1:5, 1:10 రిస్క్ రివార్డ్ అనేది ఇలా క్యాలిక్యులేట్ అనేది చేస్తుంటాము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రివెంజ్ ట్రేడింగ్ అంటే ఏంటి?
ఆప్షన్ ఏ, మనకి ఏవైతే లాసెస్ వచ్చాయో వాటిని రికవర్ చేసుకోవడానికి అడిషనల్ క్యాపిటల్ ని డిప్లాయ్ చేసి మన పొజిషన్ సైజింగ్ ని పెంచుకోవడం. ఆప్షన్ బి, మార్కెట్ అవర్స్ లో కరెక్ట్ గా ట్రేడ్ చేయడం. తర్వాత ఆప్షన్ సి, పొజిషన్స్ ని ఓవర్ నైట్ హోల్డ్ చేయడం. ఇది చాలా సింపుల్, చాలా ఈజీ ఇచ్చాను మీ అందరికి. దీని ఆన్సర్ కనుక తప్పు చెప్పారంటే మీకు మార్కెట్ లో నాలెడ్జ్ లేదు, మీకు ట్రేడింగ్ రాదని అర్థము, మీరు మళ్ళీ A to Z మొత్తం ప్రాపర్ గా నేర్చుకోవాలని అర్థం. సో కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు కదా. ఆప్షన్ ఏ, వచ్చిన లాసెస్ ని రికవర్ చేసుకోవడానికి. ఇప్పుడు నాకు 50 రూపాయలు లాస్ వచ్చింది, దీన్ని రికవర్ చేయాలంటే నాకు 50 ప్రాఫిట్ రావాలి, అండ్ దాని మీద ఇంకా ప్రాఫిట్ రావాలంటే ఇంకో 50 ఎక్స్ట్రా ప్రాఫిట్ రావాలి కదా. సో అడిషనల్ రిస్క్ తీసుకొని ఉన్నదానికంటే ఎక్కువ క్యాపిటల్ పెంచుకుంటాము అని చెప్పి రివెంజ్ ట్రేడింగ్ అనేది చేస్తుంటారు ఆ లాస్ ని రికవర్ చేసుకోవడానికి. అండ్ ఇది దయచేసి ఎప్పుడు కూడా చేయకండి, ప్రాపర్ సిస్టమ్స్ ని ఫాలో అవ్వండి, రివెంజ్ ట్రేడింగ్ అనేది చేయకండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. తర్వాత మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు సపోజ్ మీరు ఒక స్టాక్ ని 100 రూపీస్ దగ్గర కొన్నారనేసి అనుకుందాం. స్టాప్ లాస్ ఏమో 95 రూపీస్ పెట్టారు. తర్వాత దాన్ని హోల్డ్ చేశారు ఓవర్ నైట్ కి. అంటే ఇవాళ ఒక స్టాక్ ని 100 రూపీస్ కి కొన్నారు, దాన్ని నెక్స్ట్ డే కి క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నారు. కానీ సడన్ గా స్టాక్ లో ఏదో బ్యాడ్ న్యూస్ వచ్చింది. నెక్స్ట్ డే మార్కెట్ 88 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. మీరు స్టాక్ ని 100 రూపీస్ దగ్గర కొన్నారు, స్టాప్ లాస్ ఏమో 95 దగ్గర పెట్టారు, మార్కెట్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఈ స్టాక్ 88 రూపీస్ దగ్గర ఓపెన్ అవుతే మీ ఆర్డర్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది నెక్స్ట్ డే? ఆప్షన్ ఏ, 95 రూపీస్ దగ్గర మీరు ఏదైతే స్టాప్ లాస్ పెట్టారో అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి మీరు లాస్ అనేది అక్కడ బుక్ చేస్తారు. ఆప్షన్ బి, 88 రూపీస్ దగ్గర ఆర్డర్ ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. తర్వాత ఆప్షన్ సి, అసలు ఆర్డర్ ఎగ్జిక్యూటే అవ్వదు. రైట్ ఆన్సర్ ఏంటి? సో ఒకవేళ కనుక మీరు స్టాప్ లాస్ ఆర్డర్ మార్కెట్ కనుక సెలెక్ట్ చేశారనుకోండి, ప్రైస్ ఎక్కడైతే ఓపెన్ అయిందో 88 రూపీస్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు జిఎంఓ ఆర్డర్ పెడతారో, జిఎంఓ కాదు ఏఎంఓ ఆర్డర్ పెడతారో, అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ ఎప్పుడైతే పెడతారో 88 రూపీస్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్ గా అక్కడ మీకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ అలా కాకుండా స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ కనుక పెట్టారు, లేకపోతే ఏఎంఓ ఆర్డర్ లో లిమిట్ ఆర్డర్ లో 95 పెట్టారు అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ ప్రైస్ 88 దగ్గర ఉంది కాబట్టి ఎలాంటి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో రైట్ ఆన్సర్ ఏంటి? ఒకవేళ స్టాప్ లాస్ ఆర్డర్ మార్కెట్ పెట్టారనుకుంటే రైట్ ఆన్సర్ 88 అవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. అలా కాకుండా లిమిట్ ఆర్డర్ కనుక పెట్టారనుకుంటే అసలు ఆర్డర్ ఎగ్జిక్యూటే అవ్వదు. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ లో ఏదైనా కరెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విత్ 1:2 రిస్క్ రివార్డ్ మీ బ్రేక్ ఈవెన్ రావాలి అని అంటే ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ మీకు కావాలి? అంటే ఒక రిస్క్ రివార్డ్ 1:2 రేషియోలో వేస్తున్నారంటే మీకు గెలవడానికి మీకు ఎంత విన్ రేట్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ విన్ రేట్ ఉండాలి? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 34% అండ్ ఆప్షన్ సి 66%. అండ్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 34%. ఎందుకు అనుకుంటే మీరు ₹2 సంపాదించడానికి రూపాయి రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి, ఒక రూపాయి రిస్క్ తీసుకున్నారు, ఒకసారి గెలిచారు అంటే ఎంత వచ్చింది? ₹2 ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ టైం ఏం చేశారు? మళ్ళీ రూపాయి రిస్క్ తీసుకున్నారు, ఈసారి లాస్ వచ్చింది. సో రూపాయి పోయినా కూడా ఇంకొక రూపాయి మిగులుతుంది కదా. సో అలాగా మీరు 30% ప్రాబబిలిటీతో విన్ అవుతున్నా కూడా 1:2 రిస్క్ రివార్డ్ ఉంటే ఓవరాల్ గా ప్రాఫిటబిలిటీ అనేది మీకు మెయింటైన్ అనేది అవుతుంది. సో ఇక్కడతో 4 లెవెల్స్ అనేవి మనం ఫినిష్ చేసుకున్నాము. అంటే ఏంటి? 24 క్వశ్చన్స్ అయిపోయాయి. ఈ 24 క్వశ్చన్స్ లో మీ స్కోర్ ఎంతో కింద కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఒకవేళ కమెంట్స్ లో చెప్పకపోయినా మీ లోపల అంతరాత్మకు తెలుస్తుంది కదా. సో ఒకవేళ మీరు మాక్సిమం ఆన్సర్స్ కనుక కరెక్ట్ చేయగలుగుతున్నారు అనుకుంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పుడు లెవెల్ 5 ఆప్షన్ ట్రేడింగ్ మీద క్వశ్చన్స్ అనేవి రాబోతున్నాయి. అండ్ దాంట్లో ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? థీటా డీకే వల్ల బెనిఫిట్ ఎవరికి? ఆప్షన్ ఏ ఆప్షన్ బయ్యర్ కి, ఆప్షన్ బి ఆప్షన్ సెల్లర్ కి, అండ్ ఆప్షన్ సి ఇద్దరికి బెనిఫిట్ వస్తుంది. అండ్ దీని రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? మీరందరూ గెస్ట్ చేసింది కరెక్టే. ఆప్షన్ బి ఆప్షన్ సెల్లర్ కి ప్రాఫిట్. ఆప్షన్ బయ్యర్ కి ఎప్పుడు కూడా థీటా డీకే వల్ల ప్రాబ్లమే, ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఆప్షన్ సెల్లర్ కి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్టాక్ ప్రైస్ అవ్వచ్చు, షేర్ ప్రైస్ అవ్వచ్చు, ఇండెక్స్ ప్రైస్ అవ్వచ్చు, పైకి వెళ్తుంది అని అనుకుంటే మనం ఏ ఆప్షన్ ని బై చేయాలి? ఫస్ట్ ది పుట్ ఆప్షన్, ఆప్షన్ బి కాల్ ఆప్షన్, ఆప్షన్ సి ఫ్యూచర్స్ ని షార్ట్ చేయాలి. ఈ మూడిట్లో ఏది చేస్తే ఒక స్టాక్ పైకి వెళ్తే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది? అండ్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి
కాల్ ఆప్షన్ ని బై చేయడము. లేదు అనుకుంటే ఇప్పుడు ఆప్షన్ సిలో ఫ్యూచర్స్ షార్ట్ అని ఉంది కదా, అలా కాకుండా ఫ్యూచర్స్ లాంగ్ అని ఉంటే ఫ్యూచర్స్ లాంగ్ లేదంటే కాల్ ఆప్షన్ ని బై చేస్తే ఒక స్టాక్ లేదా షేర్ పైకి వెళ్ళేటప్పుడు మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. తర్వాత నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మన 5th సెగ్మెంట్ లో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎలాంటి ఆప్షన్ కాంట్రాక్ట్ లో లిమిటెడ్ రిస్క్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఎలాంటి ఆప్షన్ కాంట్రాక్ట్ లో రిస్క్ లిమిటెడ్ గా ఉంటుంది, రివార్డ్ అన్లిమిటెడ్ గా ఉంటుంది? ఫస్ట్ది ఆప్షన్ బయింగ్ లో, సెకండ్ది ఆప్షన్ సెల్లింగ్ లో, థర్డ్ ఆప్షన్ రెండిట్లో ఉండదు. ఎస్, అండ్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బయింగ్ లో. ఆప్షన్ బయింగ్ లో మీరు ఎంతైతే అమౌంట్ ప్రీమియం పే చేస్తారో అంత మాత్రమే మీరు లూజ్ చేసుకుంటారు, కానీ ప్రాఫిట్ ఏమో అన్లిమిటెడ్, ఎంత ప్రాఫిట్ అయినా సంపాదించుకోవచ్చు ఇది. సో దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బయింగ్. అదే ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నారు అనుకుంటే రిస్క్ ఏమో అన్లిమిటెడ్, మీరు ఎంతైతే 1,00,000 పెట్టారు, 1,00,000 కాదు 2,00,000 కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది, కానీ ప్రాఫిట్ ఎంత ఉంటుంది? ఎంత అయితే దాంట్లో తీటా వాల్యూ ఉంటుందో, ఎంత అయితే మీరు ప్రీమియం ని కలెక్ట్ చేసుకుంటారో అంత మాత్రమే మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బయింగ్ లో మన ప్రాఫిట్స్ ఏమో అన్లిమిటెడ్, రిస్క్ ఏమో లిమిటెడ్. తర్వాత ఆప్షన్ సెల్లింగ్ లో రిస్క్ ఏమో అన్లిమిటెడ్, ప్రాఫిట్స్ ఏమో లిమిటెడ్. కానీ అందరూ నాలాంటి ప్రొఫెషనల్స్ అందరూ ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు చేస్తారు అని చెప్పి దాని డీటెయిల్ వీడియో చేస్తాను, ఆ వీడియో కోసం వెయిట్ అనేది చేయండి. ఇంకా మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజు ఏం జరుగుతుంది? ఆప్షన్ ఏ ఫుల్ ప్రీమియం ఉంటుంది, ఆప్షన్ బి హాఫ్ ప్రీమియం ఉంటుంది, ఆప్షన్ సి 0 ప్రీమియం అనేది ఉంటుంది. క్వశ్చన్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో, అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్పైరీ డే రోజు ప్రీమియం ఏముంటుంది? ఆప్షన్ ఏ 100% ఫుల్ ప్రీమియం ఉంటుంది, ఆప్షన్ బి హాఫ్ ప్రీమియం ఉంటుంది, ఆప్షన్ సి 0 అయిపోతాయి. అండ్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ప్రీమియమ్స్ అనేవి 0 అయిపోతాయి. అందుకే ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ని సెల్ చేయాలి, కానీ అదే మీరు ఆప్షన్ బయింగ్ చేస్తున్నారు అనుకుంటే ఎట్ ద మనీయో ఇన్ ద మనీయో ఆప్షన్స్ ని బై అనేది చేసుకోవాలి. సో అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజు ఏమైపోతాయి? 0 అయిపోతాయి. సో కాబట్టి 5 రూపాయలు 10 రూపాయలు ఉండే ఆప్షన్లు 100 1000 రూపాయలు అయిపోతాయి అని చెప్పి యాజ్ అ ఆప్షన్ బయర్ గా ఎప్పుడు బయింగ్ అనేది చేయకండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ప్రైస్ పెరుగుతోంది అంటే ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ లో ప్రైస్ పెరుగుతోంది, అదే టైంలో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతోంది అని అనుకుంటే ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? ఆప్షన్ ఏ లాంగ్ బిల్డప్, ఆప్షన్ బి షార్ట్ కవరింగ్, తర్వాత ఆప్షన్ సి డిస్ట్రిబ్యూషన్. లాంగ్ బిల్డప్ అంటే ఏంటి? పైకి వెళ్ళబోతోంది అని అర్థం. షార్ట్ కవరింగ్ అంటే ఏంటి? ఏదైతే షార్ట్స్ కవర్ అయిపోతున్నాయి అక్కడి నుంచి కిందకి రాబోతుంది అర్థం. తర్వాత డిస్ట్రిబ్యూషన్, నార్మల్ గా డిస్ట్రిబ్యూట్ అనేది అవుతుంది అనేసి అర్థం. సో దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి? ప్రైస్ పెరుగుతోంది, అదే టైంలో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంటే ఏం సిగ్నిఫై చేస్తుంది? అండ్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కొత్త లాంగ్ పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయి, ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్ళబోతోంది, వెళ్తుంది అన్న ఇండికేషన్ మనకి లాంగ్ బిల్డప్ లో కనిపిస్తుంది. ప్రైస్ పెరుగుతోంది, తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగితే దాని అర్థం అదే. కానీ అలా కాకుండా ప్రైస్ పెరుగుతోంది, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనుకోండి, అప్పుడు ప్రైస్ కన్సాలిడేట్ అవుతుంది లేదా కిందకు వస్తుంది అనేసి అర్థము. అండ్ దీన్ని ఇలా ఫ్లిప్ చేశారనుకుంటే దీన్ని మల్టిపుల్ విధాలుగా మీరు స్టడీ అనేది చేసుకోవచ్చు. సో ప్రైస్ పెరుగుతోంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే లాంగ్ బిల్డప్ అవుతుంది అనేసి అర్థము. అండ్ మన లెవెల్ 5 లో లాస్ట్ క్వశ్చన్ కొంచెం టఫ్ క్వశ్చన్, అదేంటి అంటే ఐవి క్రాష్ అంటే ఏంటి? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను చూడండి, ఐవి క్రష్, ఇంప్లైడ్ వోలటిలిటీ క్రష్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ వాల్యూమ్స్ లో సడన్ ఇంక్రిమెంట్, సడన్ గా ఇంక్రీజ్ అవ్వడం, ఆప్షన్ బి ఇంప్లైడ్ వోలటిలిటీ సడన్ గా పడిపోవడం, తర్వాత ఆప్షన్ సి సర్క్యూట్ బ్రేక్ అయినట్టు. సో క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఐవి క్రష్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ వాల్యూమ్స్ పెరగడం, ఆప్షన్ బి ఇంప్లైడ్ వాలిటీ ఐవి పడిపోవడం, ఆప్షన్ సి సర్క్యూట్ బ్రేకర్. వెరీ సింపుల్, అక్కడ క్రష్ అని ఉంది కదా, క్రష్ అంటే ఏంటి? క్రష్ అయిపోవడం, కింద పడిపోవడం, నొక్కుపోవడం. దానికే ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఇంప్లైడ్ వాలిటీ సడన్ గా పడిపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలయన్స్ లో ఏదైనా న్యూస్ ఉంది, ఈవెంట్ ఉంది, లేదా స్టాక్ మార్కెట్ లో బడ్జెట్ లాంటి సెషన్ ఏదైనా ఉంది, ట్రంప్ ఏదైనా రేపు పొద్దున ఏదైనా అనౌన్స్మెంట్ ఇస్తా అంటున్నారు, లేకపోతే రేపు పొద్దున మోడీ గారు వచ్చి ఏదైనా స్పీచ్ ఇద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మార్కెట్ లో అన్సర్టనిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి అన్సర్టనిటీ టైమ్స్ లో ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఇంప్లైడ్ వాలటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఐవీస్ అనేవి పెరుగుతాయి. ఆ ఈవెంట్ అయిపోయింది అనుకోండి, అవుట్కమ్ వచ్చేస్తుంది కదా, అప్పుడు ఐవీస్ అనేవి సడన్ గా క్రాష్ అయిపోతాయి, ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి సడన్ గా పడిపోతాయి. కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ కి అలాంటి టైంలో
ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఐవి క్రష్ తో ఆప్షన్ సెల్లింగ్ వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో దీని అర్థం ఐవి క్రష్. సో ఇక్కడ వరకు మనం లెవెల్ 5 ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ మనం ఫినిష్ చేసుకున్నాము. ఈ 30లో మీరు ఎన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలిగారో కింద కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఫైనల్ గా ఇక్కడ వరకు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు నిజంగా ట్రేడింగ్ మీద ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అండ్ నేర్చుకోలే నాకు కసి ఉంది అని చెప్పి నాకు ఇక్కడ వరకు అర్థమవుతుంది. కాబట్టి మీరు నా మోస్ట్ లాయల్ ఆడియన్స్ అండ్ మోస్ట్ లాయల్ లెర్నర్స్ అని చెప్పాలి. సో మీకు మీరు సెల్ఫ్ గా కంగ్రాచులేషన్స్ అని చెప్పుకోండి. అండ్ ఇక్కడ వరకు చూస్తున్నారు అనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో లెవెల్ 30 అంటే క్వశ్చన్ 30 వరకు ఫినిష్ చేసామని చెప్పి ఫస్ట్ ఒక టిక్ మార్క్ పెట్టండి. కరెక్ట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా పక్కన పెట్టండి. 30 క్వశ్చన్స్ అయితే ఫస్ట్ ఇక్కడ వరకు వీడియో చూసారని చెప్పి మిమ్మల్ని మీరు ఒక సక్సెస్ మైల్ స్టోన్ లాగా కింద కమెంట్ సెక్షన్ లో క్వశ్చన్ 30 అని చెప్పి కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ లెవెల్లో లెవెల్ 6 ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను. అది ఏంటి అంటే ఒక పోర్ట్ఫోలియో, సపోజ్ మీ పోర్ట్ఫోలియో ఎంత అయితే ఉందో అది ఒకవేళ ఫర్ వాట్ ఎవర్ రీజన్ 50% కిందకు వచ్చేసింది అనుకుందాం. మీ పోర్ట్ఫోలియో 50% కిందకు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ బ్రేక్ ఈవెన్ వరకు రావాలి అనుకుంటే మీ పోర్ట్ఫోలియో పైకి ఎంత పెరగాలి? ఆప్షన్ ఏ మళ్ళీ 50% పెరగాలి, ఆప్షన్ బి 75% పెరగాలి, ఆప్షన్ సి 100% పెరగాలి. మీ పోర్ట్ఫోలియో ఒక పీక్ నుంచి 50% పడితే అది మళ్ళీ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలంటే ఎంత పైకి వెళ్ళాలి? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 75%, ఆప్షన్ సి 100%. అండ్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 100%. మీరు 50% పడితే మళ్ళీ 50% లేచింది అనుకోండి 75% మాత్రమే వెళ్తుంది, ఇంకో 25% మిగిలిపోతుంది. సో 50% పడింది, మళ్ళీ బ్రేక్ ఈవెన్ రావాలంటే 100% గెయిన్ అనేది రావాలి. అందుకే ఏదైతే లాస్ రికవరీ ఉంటుందో అది డబుల్ టైం కష్టము. సో లాస్ రికవరీ ఈజీ అని చెప్పి అందరూ చేస్తుంటారు కానీ అది కష్టం. 50% పడితే ఆ 50% గెయిన్ అవ్వాలంటే ఈసారి 100% రిటర్న్స్ మనకి రావాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 100%. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సపోజ్ మీరు ఏదన్నా బై ఆర్డర్ని ప్లేస్ చేయాలనేసి అనుకుంటున్నారు. ఓకేనా, బై ఆర్డర్ని ప్లేస్ చేసేటప్పుడు మార్కెట్ డెప్త్లో మనకి బిడ్ ప్రైస్ ఉంటుంది, ఆస్క్ ప్రైస్ అనేది ఒక రెండు ఉంటాయి. ఇప్పుడు బిడ్ ప్రైస్ 10 రూపీస్ ఉంది, ఆస్క్ ప్రైస్ 13 రూపీస్ ఉంది అనేసి అనుకుందాం. ఇప్పుడు మీరు బై ఆర్డర్ని ప్లేస్ చేసేటప్పుడు మీకు బిడ్ ప్రైస్ అలోకేట్ అవుతుందా, ఆస్క్ ప్రైస్ అలోకేట్ అవుతుందా, లేకపోతే ఈ రెండు కాకుండా లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అని ఉంటుంది కదా అది అలోకేట్ అవుతుందా? ఆప్షన్ ఏ బిడ్ ప్రైస్ ఏదైతే 10 రూపాయలు, ఆప్షన్ బి ఏదైతే ఆస్క్ ప్రైస్ ఉంటుందో 13 రూపీస్, ఆప్షన్ సి ఎల్టీపీ అదొక 12 రూపీస్ అనుకుందాం. ఈ మూడిట్లో ఏది మీకు ఏ ప్రైస్ మీకు వస్తుంది మీరు ఒక బై ఆర్డర్ని ప్లేస్ చేసినప్పుడు? అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆస్క్ ప్రైస్ 13 రూపీస్. ఎందుకంటే మీరు బై చేస్తున్నారు, ఎవరైతే సెల్లర్ ఉంటాడో వాడు ఏ ప్రైస్ అయితే డిమాండ్ చేస్తాడో ఆ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆస్క్ ప్రైస్ 13 రూపీస్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లిక్విడిటీ ఎందుకు ఇంపార్టెంట్? ఆప్షన్ ఏ ఎంట్రీస్ ఎగ్జిట్ ఈజీగా చేసి కాస్ట్ లోవర్ చేసుకోవడానికి, తర్వాత ఆప్షన్ బి హయ్యర్ రిటర్న్స్ ని గ్యారంటీ చేయడానికి, ఆప్షన్ సి ట్యాక్సెస్ ని తక్కువ చేసుకోవడానికి. క్వశ్చన్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, లిక్విడిటీ ఎందుకు ఇంపార్టెంట్? ఆప్షన్ ఏ ఎంట్రీస్ ఎగ్జిట్స్ ని ఈజీగా చేసి ఏదైతే లాస్ ఉంటుందో మార్జినల్ లాస్ ఉంటుందో తగ్గించుకోవడానికి, ఆప్షన్ బి రిటర్న్స్ ని గ్యారంటీ చేసుకోవడానికి, అండ్ ఆప్షన్ సి ట్యాక్సెస్ ని తగ్గించుకోవడానికి. అండ్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎంట్రీస్ ఎగ్జిట్స్ ని ఈజీ చేసేసుకొని ఏదైతే మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు బిడ్ ప్రైస్ ఆస్క్ ప్రైస్ ఏవైతే ఉంటుందో ఆ స్ప్రెడ్ డిఫరెన్స్ ని మార్జినల్ గా తగ్గించుకోవడానికి ఈ లిక్విడిటీ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు లక్షల మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైస్ పాయింట్లు ఇస్తున్నారు అనుకోండి, ఈ బిడ్ ఆస్క్ ప్రైస్ అయితే డిఫరెన్స్ ఉంటుందో అది చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఈ లిక్విడిటీ ప్రొవైడర్స్ అనేది మార్కెట్ లో ఉంటారు, వాళ్ళ వల్ల మనకి ప్రైస్ మార్జిన్ డిఫరెన్స్ ఎక్కువ రాకుండా హెల్ప్ చేసేది ఈ లిక్విడిటీ అనే కాన్సెప్ట్. అండ్ అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మార్కెట్ లో. లిక్విడిటీ ప్రొవైడర్స్ మార్కెట్ ని చాలా సపోర్ట్ చేస్తారు. చాలా మంది లిక్విడిటీ స్వీప్, లిక్విడిటీ పూల్ చేస్తుంటారు, లిక్విడిటీ మేకర్స్ మార్కెట్ కి నెగటివ్ అనుకుంటారు. కానీ మీకు రైట్ ప్రైస్ రావడానికి ఈ లిక్విడిటీ మేకర్స్ వాళ్ళ మేజర్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి లిక్విడిటీ దానికి అనేది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని నెగటివ్ గా యూజ్ చేసుకొని మీకు అగేన్స్ట్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, బట్ పాజిటివ్ గా కూడా మార్కెట్ ని 90% ఆఫ్ ద టైమ్స్ హెల్ప్ అనేది చేస్తుంది. ఇంకా మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక స్ట్రాటజీని మీరు ప్రూవెన్ మంచి బిగ్ స్టాక్స్ లో కనుక ట్రేడ్ చేసి లేకపోతే బ్యాక్ టెస్ట్ చేసి ఒక స్ట్రాటజీ మంచిదా కాదా అని డిసైడ్ చేస్తే దానివల్ల వచ్చే ఫ్లాస్ ఏంటి? ఫస్ట్ ది ఓవర్ ఫిట్టింగ్, సెకండ్ ది సర్వైవర్షిప్ బయాస్నెస్, థర్డ్ వచ్చేసి లెవరేజ్ రిస్క్. ఇప్పుడు మీరు ఏదైనా స్ట్రాటజీ ఉన్నారు,
ఆ స్ట్రాటజీని ఏవైతే డామినెంట్ గా ఉండే మన స్టాక్స్ అవ్వచ్చు లేకపోతే ఇండెక్స్లు అవ్వచ్చు వాటిల్లోనే ట్రేడ్ చేసి ఏదైతే సక్సెస్ మెట్రిక్స్ ఉంటుందో సక్సెస్ వచ్చింది అని చెప్పి డిఫైన్ చేయడం వల్ల మనకి లీవ్ అవుట్ అయిపోయే రిస్క్లు ఏంటి? ఫస్ట్ది ఓవర్ ఫిట్టింగ్, 2 సర్వైవర్షిప్ బయాస్నెస్, 3 లెవరేజ్ రిస్క్. అండ్ దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సర్వైవర్షిప్ బయాస్నెస్. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీరు ఒక మూవింగ్ యావరేజో లేకపోతే సూపర్ ట్రెండో ఇంకేదైనా తీసుకున్నారనేసి అనుకుందాం. దాన్ని నిఫ్టీలో ఉండే, నిఫ్టీ ఎందుకు, లేకపోతే మొత్తం ఏదైతే మన ఎన్ఎస్సిలో ఉండే 2600 స్టాక్స్లో మీరు టెస్ట్ చేశారు అనుకుందాం. అందులో ఒక 200 స్టాక్స్ ప్రాఫిటబుల్గా నిలిచాయి అనుకుందాం. 200 స్టాక్స్ నిలిచాయి కాబట్టి ఇప్పుడు నేను ఈ స్ట్రాటజీ యూజ్ చేశాను. ఇది 200 స్టాక్స్ మీద ప్రాఫిటబిలిటీ ఉంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ నేను అన్నాను అనుకోండి. అది ఎంత కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే 2600లో 200 పాస్ అయ్యాయి, 2400 స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాన్సిల్ అవుట్ అయిపోయాయి. సో ఈ స్ట్రాటజీ సక్సెస్ఫుల్ ఫెయిల్ అయింది కదా. మాక్సిమం వాటిల్లో సక్సెస్ అయినప్పుడే కదా ఇండికేటర్ సక్సెస్ అని చెప్పాలి. సో ఒక స్ట్రాటజీని ఒక సెట్ ఆఫ్ స్టాక్స్లో మనం టెస్ట్ చేసి దాంట్లో ఏదైతే సక్సెస్ స్టోరీ ఉంటుందో దాన్నే పట్టుకొని ఈ స్ట్రాటజీ బెటర్ అంటే అది కరెక్ట్ టెస్టింగ్ అనేది కాదు. సో ఎప్పుడూ కూడా మనము ఓవరాల్గా అన్నిటికీ రిస్క్ అవ్వచ్చు, రివార్డ్ అవ్వచ్చు, ఓవరాల్గా అన్నిటి మీద పనిచేసే లాంటి ఇండికేటర్స్ని బిల్డ్ చేసుకుంటే ఒక హోలిస్టిక్ ఇండికేటర్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గామా బ్లాస్ట్ వల్ల ఆప్షన్ సెల్లర్స్ కి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? ఆప్షన్ ఏ ప్రాఫిట్లు పెరుగుతాయి, ఆప్షన్ బి ప్రాఫిట్లు తగ్గిపోతాయి, ఆప్షన్ సి ఏ ఎఫెక్ట్ ఉండదు. ఒక గామా బ్లాస్ట్ వల్ల ఆప్షన్ సెల్లర్ కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఆప్షన్ ఏ ప్రాఫిట్స్ పెరుగుతాయి, ఆప్షన్ బి ప్రాఫిట్స్ తగ్గిపోతాయి, ఆప్షన్ సి ఎలాంటి చేంజ్ ఉండదు. అండ్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గామా బ్లాస్ట్ వల్ల ఆప్షన్ సెల్లర్స్ కి లాసెస్ అనేవి పెరుగుతాయి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అని అనుకుంటే సడన్ గా ప్రీమియమ్స్ స్పైక్ అనేది అవుతాయి. ఆప్షన్ సెల్లర్ ఎప్పుడు డబ్బులు సంపాదిస్తాడు? ఆప్షన్ ప్రీమియం తగ్గిపోయేటప్పుడు. సో సడన్ గా ఆప్షన్ ప్రీమియం పెరిగింది అని అనుకుంటే ఆప్షన్ సెల్లర్ కి లాసెస్ వస్తాయి. సో గామా బ్లాస్ట్ అనేది ఆప్షన్ బయ్యర్ కేమో పాజిటివ్ గా ఎఫెక్ట్ అవుతుంది, ఆప్షన్ సెల్లర్ కేమో నెగటివ్ గా ఎఫెక్ట్ అనేది అవుతుంది. అండ్ ఈ మన క్విజ్ లో ద లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ 36th క్వశ్చన్ ఏంటో తెలుసా? ఒక స్ట్రాటజీ 40% టైమ్సే విన్ అవుతుంది అని అనుకుంటే యావరేజ్గా గెలిచినప్పుడల్లా 3000 ప్రాఫిట్ వస్తుంది, ఓడిపోయినప్పుడు ఒక 1000 రూపీస్ లాస్ వస్తుంది అని అనుకుంటే అలాంటి స్ట్రాటజీని మీరు ట్రేడ్ చేయాలా వద్దా? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఒక స్ట్రాటజీకి విన్ రేట్ 40% ఉంది, ప్రాఫిట్ చేసుకున్నప్పుడల్లా 3000 రూపీస్ ప్రాఫిట్ చేసుకుంటుంది, లాస్ చేసుకునేటప్పుడు 1000 రూపాయలు లాస్ చేసుకుంటుంది. ఇలాంటి ప్రాబబిలిటీ 40% విన్ రేట్ ఉన్న ఒక స్ట్రాటజీని మీరు ట్రేడ్ చేయాలా వద్దా? ఫస్ట్ ఇది 40% విన్ రేట్ చాలా తక్కువ, చేయొద్దు. 2 అవును ఇలా చేసినా కూడా ప్రాఫిట్ వస్తుంది. తర్వాత 3 ఏమేమో చెప్పలేము, 50-50 ఏదైనా కావచ్చు అని అనుకుంటున్నారా? ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు? అండ్ దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఆప్షన్ బి. 40% ప్రాబబిలిటీతో ఉన్నా కూడా రిస్క్ రివార్డ్ 1:3 కనుక మెయింటైన్ చేస్తుంటే మీరు 100% సక్సెస్ఫుల్గా ప్రాఫిట్ అనేది చేసుకుంటారు. ఎందుకంటే అన్నిటికంటే పైన మనం ఒక క్వశ్చన్ అడిగాం, గుర్తుందా? 1:2 రిస్క్ రివార్డ్లో ఉంటే కూడా మీకు ఎంత పర్సెంటేజ్ ప్రాబబిలిటీ ఉంటే మీరు గెలుస్తారు అని అనుకుంటే అక్కడ 30% నేను డిస్కస్ చేసుకున్నాం కదా, 33% అనుకున్నాం కదా. సో ఇక్కడ 40% రిస్క్ రివార్డ్తో వస్తుంది, అందులో కూడా 1:3 రిస్క్ రివార్డ్లో. కాబట్టి మీరు సింపుల్ 40% ప్రాబబిలిటీ ఉన్న ఒక ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ తీసుకొని రిస్క్ రివార్డ్ కనుక 1:3 మెయింటైన్ చేసుకున్నారంటే అప్పటికి కూడా ప్రాఫిటబుల్ ఉంటారు. కాబట్టి రిస్క్ రివార్డ్ ఈజ్ ద ఓన్లీ సక్సెస్ మంత్ర మీరు సక్సెస్ఫుల్ అవ్వడానికి. కాబట్టి రిస్క్ రివార్డ్ మీద ఫోకస్ పెట్టండి. మీరు డైరెక్షనల్ ట్రేడర్ అవుతే, అదే కనుక మీరు ఆప్షన్ సెల్లర్ నాన్ డైరెక్షనల్ ట్రేడర్ అవుతే కనుక ప్రాబబిలిటీ మీద ఫోకస్ అనేది పెట్టండి. అప్పుడు మీరు ట్రేడింగ్ లో కానీ ఇన్వెస్టింగ్ లో కానీ సక్సెస్ఫుల్ అనేది అవుతారు. సో ఈ మొత్తం 36 క్వశ్చన్స్ లో 6 లెవెల్స్ లో 6 కేటగిరీస్ లో 6 సెగ్మెంట్స్ లో ఒక్కొక్క సెగ్మెంట్స్ లో 6 క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు ఈ 36 లో మీరు ఎన్ని ఆన్సర్స్ ని కరెక్ట్ గా చేయగలిగారో నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటిదే క్విజ్ సిరీస్ మీకు ఇంకా కావాలా? ఇది మనకి వర్జన్ 1 అనుకుందాం. సో వర్జన్ 2, వర్జన్ 3, వర్జన్ 4 అలాంటి ఇంకొన్ని ఎపిసోడ్స్ కావాలా కూడా నాకు కింద కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తేనే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ మీరు నేర్చుకున్నది ఎంత నేర్చుకున్నారు అని చెప్పి ఒక టెస్ట్ లాగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ క్విజ్ మీరు ఎవరికైనా ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఎవరికైనా షేర్ చేయాలి. వాళ్ళ నాలెడ్జ్ ని టెస్ట్ చేయాలనుకుంటే కూడా ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో ఒకవేళ మీకు నచ్చి చేయాలి అని అనుకుంటే ఏం క్వశ్చన్స్ అడగాలో కూడా కింద కమెంట్స్ లో అడగడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.